చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి ఒక జనాంగాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఎవరైనా వారెవరో చెప్పగలరా అండి? ఇజ్రాయేలీలు. రైట్. ఈరోజు ఈ ఇజ్రాయేలీలను గురించే మనం ధ్యానించుకుందాం. ఇజ్రాయేలీల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. ఎంత అనంటే ఇజ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అనేంత. బైబిల్లో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 22. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. చాలండి. దెన్ యూ షల్ సే టు ఫరో, thus says the Lord, Israel is my firstborn son. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, హీ ఇజ్రాయేల్ ఈజ్ మై ఫస్ట్ బోర్న్ సన్ అని దేవుడు అనేంత మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఇజ్రాయేలీని అంతగా దేవుడు ప్రేమించాడండి. మరొక వాక్యం మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడింది, వీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు అని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ గురించి రాయించాడండి. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యంలో, ఇజ్రాయిల్ జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. జీవము గల దేవుని కుమారులై ఉన్నారు. ఎవరు? ఇజ్రాయేలీయులు. మరి ఈ వాక్యాలన్నీ మనం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఇజ్రాయేలును ఎంతగా ప్రేమిస్తున్నాడు. బహుశా మనకు సందేహం రావచ్చు, ఏమండి అసలు దేవుడు ఇజ్రాయేలీని ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు? అసలు ఎవరు ఇజ్రాయేలీలు అనంటే, ఈ ఇజ్రాయేలీని దేవుడు అంత అమితంగా ప్రేమించడానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలనంటే, ముందు విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రాహాముల గురించి మనం తెలుసుకోవాలి. ఎవరండి? అబ్రాహాము. వాస్తవానికి ఆయన పేరు అబ్రాహాము కాదు, అబ్రాము. ఆ అబ్రామునే దేవుడు అబ్రాహాముగా పిలిచాడు. ఇక్కడ అబ్రాహాముకున్న ప్రత్యేకత ఏంటండి అని అంటారా? ఏమండి, మనందరి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి కదండి. మనందరి చేతుల్లోనూ కూడా బైబిల్స్ ఉన్నాయి. మన దగ్గర వాక్యం ఉంది, మన దగ్గర రుజువు ఉంది, మన దగ్గర సాక్ష్యం ఉంది. కానీ జస్ట్ ఇమాజిన్, వాక్యం లేనప్పుడు, రుజువు లేనప్పుడు, నిరీక్షణకు, విశ్వాసమునకు ఆధారం లేనప్పుడే అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. ఎంత నమ్మాడు అనంటే, మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటను బట్టి ఈ అబ్రాహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు. ఏ దేశంలో అయితే ఉంటున్నాడో ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన బంధుమిత్రుల్ని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు అతనికి చెప్పినటువంటి దేశానికి, ఆ ప్రాంతానికి అతడు వెళ్ళిపోయాడండి. ఎప్పుడు అనంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము. వాక్యము లేనప్పుడు, విశ్వాసమునకు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, కేవలము ప్రభు చెప్పాడు, దేవుడు చెప్పాడనే మాటను బట్టి ఆయన వెళ్ళిపోయాడండి. అబ్రాహాము చూపినటువంటి అమితమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటో కూడా మనం బైబిల్లో చూద్దామండి. ఆది కాండము జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1-4. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. చాలండి. ఈ విధంగా మనం చూస్తే ఎప్పుడైతే అబ్రాహాము దేవుని మాటకు లోబడ్డాడో, ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటకు ఆజ్ఞకు లోబడి దేవుడు చెప్పినట్లుగా చేశాడో, మరి ఆ యొక్క ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుకల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, వారికి తోడై ఉంటాను, వారి ద్వారా ఈ భూప్రపంచాన్ని అంతటినీ కూడా అంతటి మీద కూడా నిన్ను ఆశీర్వాదకరమైన జనాంగంగా నీ పిల్లలు నేను నిలుపుతాను అబ్రహాము అని చెప్పి దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు మరి అబ్రహాముని దీవించాడు, ఆ సంతానాన్ని కూడా దేవుడు దీవించాడండి. మరొక ప్రాముఖ్యమైన విషయం మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం నిమిత్తమై అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదండి, 25 సంవత్సరాల పాటు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు అతను నిరీక్షించాడు. వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూశాడు. 25 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మించిన కొంతకాలానికి దేవుడు అన్నాడు, నీవు ప్రేమిస్తున్నటువంటి నీ ప్రియ కుమారుణ్ణి నాకు బలిమని చెప్పి దేవుడు అడిగాడండి. అలా దేవుడు అన్నప్పుడు ఏ మాత్రం బదులు చెప్పలేదు, సంశయించలేదు, సందేహించలేదు. వెంటనే ఆ కుమారుణ్ణి బలివ్వడానికి కూడా అబ్రహాము సిద్ధపడ్డాడు. అతడు చూపినటువంటి ఆ యొక్క అపారమైన విశ్వాసము, దేవునికి లోబడినటువంటి అతని యొక్క విధేయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును, అతని సంతానాన్ని దేవుడు దీవించాడండి. ఈ అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు. మొదటివాడు ఏసావు, రెండోవాడు యాకోబు. ఈ యాకోబునే దేవుడు ఇజ్రాయేలుగా పిలిచాడండి. ఈ యాకోబుకు మరి బైబిల్లో మనం చూస్తే 12 మంది సంతానం ఆ యొక్క యాకోబుకు మరి కలిగింది. వారెవరు అనంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇష్మాకారు, జబూలును, యోసేపు మరియు బెన్యామీను. ఈ 12 కుమారులు 12 గోత్రాలుగా ఇజ్రాయేలీయులుగా మరి వారు విస్తరించినట్లుగా, ఆ తర్వాత వారు ఎన్నో సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా జీవించారు. ఎవరండి? ఈ ఇజ్రాయేలీలు. యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా పిలిచాడు కదా, మరి ఈ ఇజ్రాయేల్ యొక్క కుమారులు గోత్రాలుగా వారు ఏర్పడ్డారు. మరి జనాంగంగా విస్తరించారు. విస్తరించినటువంటి ఈ జనాంగము ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా వారు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ఈ ప్రజలందరినీ కూడా ఆ బానిసత్వం నుండి విడిపించి వారికి దేవుడు వాగ్దానం చేసిన ఆ కనాను దేశానికి దేవుడు నడిపించాడు. బైబిల్ గ్రంథంలో ఇదంతటినీ మనం చూస్తామండి. ఈ హిస్టరీ అంతటినీ కూడా మనం బైబిల్లో మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి, కనాను దేశంలోకి వారు ప్రవేశించారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భూభాగాల్ని దేవుడు వారికి పంచిచ్చాడు. వారు జనాంగంగా విస్తరించారు. అక్కడే వారందరూ కూడా దేవునికి ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు. మరి ఇక్కడ దాకా బాగానే ఉందండి. ఆ తర్వాత ఏమైందంటే, వారు చేసినటువంటి ఆ యొక్క అతిక్రమాలు, వారు చేసినటువంటి పాపాలు, విగ్రహారాధన, వ్యభిచారపు క్రియలు, దేవునికి విరోధమైన కార్యాలను బట్టి మరి మరలా అదే దేవుడు ఏ ఇజ్రాయేలీని అయితే దేవుడు ప్రేమిస్తున్నాడో అదే ఇజ్రాయేలీని శత్రువుల చేతికి అప్పగించినట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. దేవుడు వారిని శిక్షించాడు, కానీ వారిని పూర్తిగా నాశనం చేయలేదండి. వారిని శిక్షించి శిక్షణలోనికి తెచ్చి మరలా వారిని దీవించి పోషించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇదంతా కూడా వీ కెన్ సీ ఇన్ ద బైబిల్ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఇదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ రకంగా దేవుడు వాగ్దానం చేశాడు, ఏ రకంగా ఆ యొక్క గోత్రాలుగా వారు ఏర్పడ్డారు, ఏ విధంగా వారు ఆ యొక్క ఎడారిలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంతో దేవుడు వారు నడిపించాడు, కనాను దేశంలోకి ఏ రీతిగా వారు వెళ్ళారు, ఏ రీతిగా ఒక జనాంగంగా ఏర్పడ్డారు, ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తాం. సో ఇప్పుడు ఇదంతా కూడా బైబిల్లో మనం చూసేటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క చరిత్ర. ఇప్పుడు
ప్రజెంట్ డే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ గురించి, అక్కడ నివసిస్తున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలుల గురించి మనం కొన్ని విషయం మనం ధ్యానించుకుందామండి. మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947లో ఆగస్ట్ 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 9 నెలలకు సుమారుగా, అంటే 1948 మే 14వ తారీఖున ఈ యొక్క ఇజ్రాయేలీలకు కూడా స్వాతంత్రం వచ్చిందని వారు ప్రకటించుకున్నారు. సో ఈ విధంగా 1948లో వారికి స్వాతంత్రం వచ్చిందని. వాస్తవానికి ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న దేశాల్లో ఇజ్రాయేలు ఒకటండి. ఎందుకంటే ఆ యొక్క దేశానికి ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్స్కేప్ కానీ, ఆ యొక్క భూభాగం కానీ చాలా తక్కువ అండి. మీకు ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్తాను. మన భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి కదండి. అందులో రాజస్థాన్ మనం తీసుకున్నట్లయితే ఈ ఇజ్రాయెల్ కంట్రీ సైజు పరంగా ఎంత ఉంటుంది అని అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్లో సగం ఉంటుందండి. ఎంతండి? రాజస్థాన్లో సగం ఉంటుంది. దాని యొక్క పాపులేషన్ ఎంత అని అంటే సుమారు 1,00,00,000 మంది. 1,00,00,000 మంది అంటే మన హైదరాబాద్లో ఉండేటంత జనాభా ఇజ్రాయెల్ కంట్రీ మొత్తంలోనూ వారి యొక్క జనాభా 1,00,00,000 మంది ఉంటారండి. ఇందాక మీకు చెప్పాను కదా, 1948లో మే నెలన వారికి స్వాతంత్రం వచ్చిందని. ఎప్పుడైతే వారికి స్వాతంత్రం వచ్చిందో 24 గంటలు తిరగకుండా సుమారు 7 దేశాలు కలిపి వారి మీద యుద్ధం ప్రకటించారండి. అవి ఏవే దేశాలంటే ఈజిప్ట్, సినై, సిరియా, జోర్డన్, ఇరాక్ అండ్ లెబనాన్. ఇంకా ఇంకో రెండు దేశాలు. ఈ 7 దేశాలు కలిపి అన్నీ కలిపి ఇజ్రాయేలు మీద వారికి స్వాతంత్రం వచ్చిందని ప్రకటించుకున్న 24 గంటల్లో వారి మీద వారి యుద్ధం ప్రకటించారండి. అప్పటికి వారి జనాభా 5 లక్షల మంది. ఈ 7 దేశాల వారి యొక్క జనాభా సుమారు 6 కోట్ల మంది. జస్ట్ ఇమాజిన్, 6 కోట్ల మంది కలిసి 5 లక్షల మంది మీదకి యుద్ధానికి వచ్చారు. దీన్నే 1948-49 అరబ్ ఇజ్రాయెల్ వార్గా ప్రకటించారు. అనూహ్య రీతిలో, అద్భుత రీతిలో దేవుని యొక్క ఆ యొక్క మహాకృప, ఆయన బాహుబల్యాన్ని బట్టి ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచిందండి. అప్పటి వరకు ఏ దేశాలు అయితే ఇజ్రాయెల్ మీదకి రావాలి, వారిని నాశనం చేయాలని ప్రయత్నం చేశారో ఆ దేశాలన్నింటినీ కూడా ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది. యుద్ధంలో గెలవడం మాత్రమే కాదండి, ఆ రోజు నుంచి కూడా ఎన్నో యుద్ధాలను, ఎన్నో పోరాటాలను ఇజ్రాయెల్ చూస్తూ వచ్చింది. సుమారు 10 సంవత్సరాలకు ఒకసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఆ దేశం చుట్టూ కూడా శత్రు దేశాలే. ఎవరు ఏ టైంలో యుద్ధానికి వస్తారో, ఎవరు ఏ టైంలో యుద్ధం ప్రకటించి బాంబులు వేస్తారో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇజ్రాయేలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దేశం ఎంతో సమర్థవంతంగా అందరితో కూడా పోరాడుతుందండి. మరి గడిచినటువంటి ఆ యొక్క 70 సంవత్సరాల్లో, సుమారు 70 సంవత్సరాల్లో అనేక యుద్ధాలను ఇజ్రాయెల్ చేసింది. అవేంటో క్లుప్తంగా మీకు నేను చెప్తానండి. 1948-49లో అరబ్ ఇజ్రాయెల్ వార్ జరిగింది. ఆ తర్వాత 1956లో సినాయి వార్, 1967లో 6 డే వార్, 1967 నుండి 1970లో వార్ ఆఫ్ అట్రిషన్, 1973లో యోమ్ కిపూర్ వార్, 1982 నుంచి 85 వరకు ఫస్ట్ లెబనాన్ వార్, ఆ తర్వాత 2006లో సెకండ్ లెబనాన్ వార్, 2014లో గాజా వార్. మరి ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ మరియు ఆ యొక్క ఏ దేశం అండి, ఇరాన్, మరి వీరి మధ్య జరిగినటువంటి యుద్ధం. ఈ విధంగా గడిచినటువంటి ఆ యొక్క 70 సంవత్సరాల్లోనూ కూడా ఇజ్రాయేలు అనేక యుద్ధాలు చేస్తుందండి. ఇన్ని యుద్ధాలు చేసినటువంటి దేశం ఏం అభివృద్ధి చెందుతుందండి, ఏమి డెవలప్ అవ్వగలదు అని అంటే, మన ఊహలకు మించి, మన ఆలోచనలకు మించి ఇజ్రాయెల్ డెవలప్ అయిందండి. టెక్నాలజీలో కానీ, అగ్రికల్చర్లో కానీ, మిల్క్ ప్రొడక్షన్లో కానీ, స్టార్టప్స్లో కానీ ఇజ్రాయెల్ ప్రపంచంతో పోటీ పడుతూ మరి నెంబర్ 1 పొజిషన్లో అది ఉంటూ అభివృద్ధి అవుతూ వచ్చిందండి. మరి ఏ విధాలుగా అది అభివృద్ధి అయిందో కూడా మనం కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. ముందుగా సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే 1960 నుండి నేటి వరకు, అంటే 1960 నుండి 2025 లోపు
ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ సాధించినటువంటి ఆ యొక్క వ్యక్తులు, అంటే ఇజ్రాయెల్కి చెందినటువంటి వ్యక్తులు ఎంతమంది నోబెల్ ప్రైజ్ సాధించారు అని అంటే 13 మంది నోబెల్ ప్రైజ్ సాధించారండి. మరి అది చాలా అద్భుతమైన విషయం. మన భారతదేశంలో 1930 తర్వాత ఎవరూ కూడా నోబెల్ ప్రైజ్ అనేది సాధించలేదు. ఒక నోబెల్ ప్రైజ్ సాధించాలని అంటే అది చాలా కష్టమైందండి. అలాంటిది ఇజ్రాయెల్ కంట్రీలో 1960 నుండి 2025 లోపు 13 మంది ఇజ్రాయేలీలు ఆ పౌరులు వారు నోబెల్ ప్రైజ్ సంపాదించారండి. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీస్లో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ 3 ఉన్నాయండి. అంటే ఆ యొక్క ఎడ్యుకేషన్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి వారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇంకా మనం చూస్తే ఇజ్రాయెల్లో సుమారు ఆ కంట్రీ మొత్తంలో సుమారు 66% భూభాగం పూర్తిగా ఎడారండి. తాగడానికి కూడా అక్కడ నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. వర్షాలు అంతంత మాత్రం, ఎప్పుడో ఒక చిన్న వర్షం పడే పరిస్థితి తప్ప వర్షాలు పడేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. మరి వారికి నీటి అవసరత ఎలా తీరుతుంది అని అంటే ఆ యొక్క సముద్రం నుండి వారు నీటిని వారు తోడుకుని దాన్ని డీసాలినేషన్ చేసి ప్యూరిఫై చేసుకుని అదే వాటర్ని వారు డ్రింకింగ్ వాటర్గా వారు ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ఏ నీళ్ళనైతే వారు ఇళ్లల్లోనూ మరియు ఇండస్ట్రీస్లోనూ ఉపయోగిస్తున్నారో, స్నానం చేసిన నీళ్ళు అవనివ్వండి, పాత్రలు కడుక్కునే నీళ్ళు అవనివ్వండి, ఇండస్ట్రియల్ వాటర్ అవనివ్వండి, దీని అంతట్లోనూ మరలా 97% ఆఫ్ వాటర్ని ఆ యొక్క వాటర్ని ప్యూరిఫై చేసి మరలా అదే నీటిని వారు అగ్రికల్చర్ సెక్టార్కి వారు ఉపయోగిస్తున్నారండి. ఈ విధంగా నీళ్లను ఎంత చక్కగా వినియోగించుకోవాలో అనేది ఈ ప్రపంచానికి ఇజ్రాయెల్ చూపిస్తుంది. 97% ఆఫ్ ఆ యొక్క యూజ్డ్ వాటర్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఎడారిలో వారు వ్యవసాయం చేస్తున్నారండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క మిల్క్ ప్రొడక్షన్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే మరి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఇజ్రాయేలు మొదటి స్థానంలో ఉందండి. ఇఫ్ యూ కెన్ సీ ద స్టాటిస్టిక్స్, ఒక సంవత్సరంలో యావరేజ్గా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆవులు ఏవైతే ఉన్నాయో అవి 12,000 కేజీల మిల్క్ని అవి ప్రొడ్యూస్ చేయగలుగుతాయంటండి. అది ప్రపంచంలోనే అతిపెద్ద నెంబర్. మన భారతదేశం మనం తీసుకుంటే సుమారు 3,890 కేజీల మిల్క్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం మన భారతదేశంలో. కానీ ఇజ్రాయెల్లో 12,000 కేజీల యొక్క మిల్క్ని వారు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. మిల్క్ ప్రొడక్షన్లో ఇజ్రాయెల్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. మరి బైబిల్లో దేవుడు వాగ్దానం చేశాడు కదండి, పాలు తేనెలు ప్రవహించు దేశం అని. మరి దేవుడు చెప్పినట్లుగానే అక్కడ పాలకి కొదవలేదు, తేనెకి కొదవలేదు. తేనె అంటే అక్కడ డేట్స్ ఎక్కువ పండుతాయండి. ఖర్జూరపు ఆ యొక్క అగ్రికల్చర్లో కూడా మరి వారు అద్భుతంగా వారు దాన్ని ఆ యొక్క అగ్రికల్చర్లో అద్భుతంగా వారు దాన్ని పండిస్తున్నారు. మరొక విభాగం కూడా మనం చూసినట్లయితే అత్యంత ముఖ్యమైనది డిఫెన్స్ సిస్టమ్. వాళ్ళకున్న ఆ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్లో ఉందండి. ఎందుకంటే దేశం మొత్తం కవర్ చేయగలిగేటువంటి ఆ యొక్క యాంటీ బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఏకైక దేశం ఇజ్రాయెల్. అంటే దేశం మొత్తాన్ని ప్రొటెక్షన్లో కప్పి ఎప్పుడు ఎవరు ఆ యొక్క బాంబు వేసినప్పటికీ కూడా దాన్ని గాల్లోనే పేల్చేసేటంత యాంటీ బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఏకైక దేశం ఇజ్రాయెల్ అండి. ఒకవేళ ఎవరైనా ఇజ్రాయెల్ మీద దాడి చేయాలనుకుంటే అది గాల్లోనే ఆ యొక్క రాకెట్ అవనివ్వండి, అది ఏది అవనివ్వండి, అది గాల్లోనే పేలిపోతుంది అన్నమాట. ఈ యొక్క ఐరన్ డూమ్స్ని కూడా వాళ్ళే తయారు చేశారండి. వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్, వీళ్ళ యొక్క ఆయుధాలు ఎంతో బలమైనవి. 2020వ సంవత్సరంలో ఈ ఒక్క ఇజ్రాయేలు సుమారు 59,000 కోట్ల విలువైనటువంటి ఆయుధాలను వేరే దేశాలకు వారు అమ్మగలిగారంటే వారు ఆయుధాలు తయారు చేసే విషయంలో, టెక్నాలజీని ఉపయోగించే విషయంలో, ముఖ్యంగా డిఫెన్స్ సిస్టంలో వారు ఎంత బలంగా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించగలుగుతాం. ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అవనివ్వండి, అగ్రికల్చర్లో అవనివ్వండి, ఆ యొక్క డిఫెన్స్ సిస్టంలో అవనివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా ఇజ్రాయెల్ ఎంతో అడ్వాన్స్డ్గా ఉందండి. మరొక విషయం కూడా నేను చెప్పాలి, అదే స్టార్టప్స్.
ఈ ప్రపంచంలోనే స్టార్టప్స్లో ఇజ్రాయెల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మనం చూస్తే ప్రపంచంలో మొట్టమొదటి ఆ యొక్క మొబైల్ ఫోన్ మోటరోలా తయారు చేసింది ఇజ్రాయెలే. ఆ యొక్క వాయిస్ మెయిల్ టెక్నాలజీ కానీ, వేజ్, మొబైల్ ఐ, విక్స్, ఫైవర్, సోడా స్ట్రీమ్ ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా ఇజ్రాయెల్ మరి స్టార్టప్స్గా వారు తయారు చేసి, ఆ తర్వాత ఆ స్టార్టప్స్ ద్వారానే అనేక పెద్ద కంపెనీలు వాటిని కొనుక్కుని వాటిని యూజ్ చేసుకుంటున్నారండి. ఈ విధంగా ఈ యొక్క ఇజ్రాయేలు మరి ఆనాడు దేవుడు ఆశీర్వదించి ఏర్పరిచినటువంటి ఆ యొక్క కనాను దేశానికి వచ్చినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీలు మరి కొంతకాలం అక్కడ ఉన్నారు, దేవునికి లోబడ్డారు. ఆ తర్వాత దేవునికి అవిధేయులుగా జీవిస్తూ మరి దేవుని కోపానికి గురయ్యారు. అనేక దేశాలు వారిని ఓడించాయి, వారు చెదిరిపోయారు. మరి ఎంతో పెద్ద చరిత్ర ఉందండి ఇజ్రాయేలీలకి. ఆ విధంగా మరలా దేవుడు అందరినీ సమకూర్చి మరలా అందరినీ కూడా ఒకచోట దేవుడు ఏర్పరిచాడు. మరి గతించినటువంటి ఆ యొక్క శతాబ్దంలో 100 ఇయర్స్లోనూ కూడా ఇజ్రాయెల్ ఎంతో బాగా డెవలప్ అయ్యి ఈరోజు మరి ప్రపంచానికి మార్గదర్శకంగా మరి ఆ యొక్క అగ్రికల్చర్లో అవనివ్వండి, టెక్నాలజీలో అవనివ్వండి, ఆ యొక్క సైన్స్ అండ్ ఎడ్యుకేషన్లో అవనివ్వండి, అనేక విభాగాల్లో మరి వారు ఉన్నత స్థానంలో ఉండి అదేవిధంగా ఆ యొక్క సర్వీస్ ఓరియంటెడ్గా కూడా వారు ఎన్నో మంచి కార్యక్రమాలు వారు చేస్తూ వస్తున్నారండి. మరి ఇదండి ఇజ్రాయేలీల గురించి ఈరోజు మనం ధ్యానించుకున్నది. మరి నిజంగా మనకి సమయం దొరికినట్లయితే రాబోయే రోజుల్లో మరింతగా కూడా మరి వాక్యమందును ఇంకా హిస్టరీలో కూడా ఇజ్రాయెల్ కంట్రీ గురించి దాని యొక్క హిస్టరీ గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, తండ్రి, విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి. ఇజ్రాయేలు నా యొక్క జ్యేష్ఠ పుత్రుడు అని మీ వాక్యంలో రాయించారు. జీవము గల దేవుని కుమారులు అని రాయించారు నాయన. తండ్రి, మరి అబ్రాహాము చూపినటువంటి ఆ యొక్క విధేయతను బట్టి, అబ్రాహాము చూపినటువంటి ఆ యొక్క విశ్వాసమును బట్టి దేవా, అబ్రాహాము సంతానాన్ని నువ్వు దీవించావు. అబ్రాహాము సంతానాన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నువ్వు నిలుపుతానన్నావు నాయన. ఆ యొక్క యాకోబు సంతానంలో నుండే, ఆ యొక్క యూదా గోత్రం నుండే మరి దావీదు పుట్టాడు. అదే యూదా గోత్రంలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. నాయన ప్రభువా, అబ్రాహాము చూపినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మేము కూడా చూపడానికి సహాయం అనుగ్రహించండి. మరి విశ్వాస విషయంలో అబ్రాహాం యొక్క కుమార్తెలుగా నాయన తండ్రి ప్రభువా, మీకు లోబడి జీవించుటకు మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి.